హరి ఓం. బ్రహ్మ విద్యలో భాగంగా ముండకోపనిషత్ 2వ ఖండం 2వ అధ్యాయం 6వ మంత్రం. అరా ఇవ రథనాభౌ సంహతా యత్ర నాడ్యః స ఏషో అంతరశ్చరతే బహుధా జాయమానః ఓం ఇత్యేవం ధ్యాయత ఆత్మానం స్వస్తి వః పరాయ తమసః పరస్తాత్. ఎక్కడైతే అన్ని నరాలు కలుస్తాయో, ఏ విధంగా అయితే ఒక చక్రానికి స్పోక్స్ ఉంటాయి కదా, వీల్ విత్ స్పోక్స్, ఆ స్పోక్స్ అన్నీ ఆ కేంద్రం దగ్గర కలిసి ఉంటాయి. అలాగా అనేక నాడులు హృదయం దగ్గర కలిసి ఉన్నట్టుగా ఆ హృదయ గుహలో, మన ఆధ్యాత్మిక హృదయ గుహలో ఆ బ్రహ్మతత్వం దాగి ఉన్నది. స ఏషో అంతశ్చరతే బహుధా జాయమాన. ఆ ఒక్క బ్రహ్మతత్వం నుంచే ఈ అనేకత్వం, అంటే ఐంద్రికంగా మనకి కనిపిస్తున్న ఈ ప్రపంచం ఏదైతే ఉందో, ఈ అనేకత్వం అంతా ఆ బ్రహ్మతత్వంలోంచే వస్తుంది. ఒక చక్రానికి కేంద్రంలో ఏ విధంగా అయితే ఈ స్పోక్స్ అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయో, అలాగా ఈ అనేకత్వం అంతా ఆ బ్రహ్మతత్వంతో కనెక్ట్ అయి ఉన్నది. అరా ఇవ రథనాభౌ సంహత యత్ర నాడ్యః స ఏషో అంతశ్చరతే బహుధా జాయమానః. ఓం ఇత్యేవం ధ్యాయత ఆత్మానం. ఓం ఓం ఓం. ఈ విధంగా ధ్యానం ద్వారా ఆత్మలోకి ప్రవేశించమంటున్నారు, ఆత్మని ధ్యానించమంటున్నారు. స్వస్తి వ పరాయ తమసః పరస్తాత్. స్వస్తి అంటే గురువు ఆ శిష్యుడిని దీవిస్తున్నాడు అన్నమాట. స్వస్తి వ పరాయ తమసః పరస్తాత్. తమస పరస్తాత్ అంటే చీకటిని దాటి వెళ్ళిపోవడానికి ఆ బ్రహ్మతత్వం ఏదైతే జ్ఞాన స్వరూపమో, మన అజ్ఞానానికి ఆవలి ఒడ్డున ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ అజ్ఞానాన్నే చీకటితో పోలుస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? స్వస్తి వ పరాయ తమసః పరస్తాత్. నువ్వు సుఖంగా, తొందరగా ఈ అజ్ఞాన చీకటిని దాటి ఆ జ్ఞానస్వరూపమైనటువంటి, జ్యోతిస్వరూపమైనటువంటి ఆ బ్రహ్మతత్వంలోకి ప్రవేశించుగాక అని దీవిస్తున్నాడు అన్నమాట. గురువు శిష్యుడిని దీవిస్తున్నాడు. అరా ఇవ రథనాభౌ సంహత యత్ర నాడ్యః స ఏషో అంతశ్చరతే బహుధా జాయమానః ఓం ఇత్యేవం ధ్యాయత ఆత్మానం స్వస్తి వః పరాయ తమసః పరస్తాత్. అంటే ఈ అనేకత్వం అంతా కూడా ఆ బ్రహ్మతత్వంలోంచే వస్తోంది. ఆ బ్రహ్మతత్వం మన హృదయ గుహలోనే ఉంది. ఆ హృదయ గుహలో ఉన్న బ్రహ్మతత్వం ఏదైతే మన ఆత్మో, ఆ ఆత్మ వరకు చేరడానికి ఏం చేయమంటున్నారు? ఓం ఇత్యేవం ధ్యాయత. ఓం, దీని మీద ఆత్మని ఓం అనే శబ్దం ద్వారా దాని మీద ధ్యానం చేయడం వల్ల ఆ శబ్దంలో ఉన్న ఆ ఊమా అంటే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్ని దాటుకుంటూ
మూలమైనటువంటి అస్తిత్వం ఏదైతే ఉందో, శుద్ధమైనటువంటి అస్తిత్వం అంటే తలంపులకి జడ పదార్థానికి అతీతంగా ఉన్న అస్తిత్వం ఏదైతే ఉన్నదో ఆ అస్తిత్వంలోకి ప్రవేశించడమే జ్ఞానోదయం. అప్పుడే మనం ఈ చీకటిలోంచి ఆ జ్ఞానంలోకి వెళ్తాం, ఆ జ్యోతి స్వరూపమైనటువంటి జ్ఞానంలోకి వెళ్తాం. ఈ ప్రయాణం సుఖంగా తొందరగా జరగాలని గురువు దీవిస్తున్నాడు. స్వస్తి అంటే దీవించడం. స్వస్తి పరాయ తమస పరస్తాత్. యః సర్వవిద్యశైష మహిమా భువి దివ్యే బ్రహ్మపురే ఏష వ్యోమ్యాత్మా ప్రతిష్ఠితః మనోమయః ప్రాణశరీరనేత ప్రతిష్ఠితోన్నే హృదయం సన్నిధాయ తద్విజ్ఞానేన పరిపశ్యంతి ధీర ఆనంద రూపం అమృతం యద్విభాతి. ఆ బ్రహ్మతత్వమే సర్వజ్ఞ, సర్వవిత్ అంటే అన్నీ తెలిసినవాడు, అన్నీ తెలుసుకోగలిగినవాడు, అన్నీ తెలిసినవాడు ఆ బ్రహ్మతత్వమే. ఆ బ్రహ్మతత్వం యొక్క విభూతి ఈ విశ్వమంతా, ఈ భూమి, ఈ ఆకాశం, ఇదంతా కూడా ఆ బ్రహ్మతత్వం యొక్క విభూతి. ఆ బ్రహ్మతత్వం ఎక్కడుంది? మన హృదయాకాశంలో ఉంది. మన హృదయాకాశంలో ఉన్న ఆ బ్రహ్మతత్వం మళ్ళీ ఎందులో చుట్టబడింది? ఈ మనకున్న ఆలోచనలు అంటే మనోమయ శరీరనేత, మన మనోమయ శరీరం, మనోమయ కోశము, ప్రాణమయ కోశము, ఈ రెండింటి యొక్క కవరింగ్స్లో దాగి ఉంది. ప్రతిష్ఠితోన్నే హృదయం సన్నిధాయ అంటే ఈ మనోమయ కోశంలో, ఈ ప్రాణమయ కోశంలో దాటుతూ హృదయంలో, హృదయాకాశంలో అది స్థిరంగా ఉన్నది. He is established, clothed in mind and guiding life and body. మన దేహాన్ని, మన మనసుని, మన జీవితాన్ని అన్నింటికీ కావలసిన అస్తిత్వాన్ని ఇస్తూ, స్ఫూర్తినిస్తూ, దేనికి అంటకుండా ముట్టకుండా ఆ బ్రహ్మతత్వం ఎప్పుడూ మన హృదయంలో ఉన్నది. ఆ బ్రహ్మతత్వం యొక్క కాంతిలోనే మనం అన్ని అనుభవాల్ని తెలుసుకోగలుగుతున్నాము. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? ఆ బ్రహ్మతత్వాన్ని సరిగ్గా మనం తెలుసుకున్నప్పుడే, ఆ బ్రహ్మతత్వాన్ని పూర్తిగా మనం తెలుసుకున్నప్పుడే ఆ తెలుసుకున్నవాడు ఆనందమైన స్థితిలో అమృతత్వాన్ని పొందుతాడు. ఆనందాన్ని పొందడము, ఆనంద స్థితిలోకి ప్రవేశించడము లేదా అమృతత్వాన్ని పొందడము అనేది ఎప్పుడు జరుగుతుంది? ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడే. ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడం వల్ల తద్విజ్ఞానేన పరిపశ్యంతి ధీర. ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు తద్విజ్ఞానేన పరిపశ్యంతి ధీర ఆనందరూపం అమృతం యద్విభాతి. ఏ ఆనందరూపం, ఏ అమృతత్వం ఏదైతే శాశ్వతంగా ఉన్నదో ఆ తత్వాన్ని ఈ ధీరుడంటే ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నవాడు అందులోకి ప్రవేశిస్తాడు. పరిపశ్యంతి ధీర, దాన్ని ఎల్లప్పుడూ చూస్తాడు. యా సర్వజ్ఞ సర్వవిద్యశైష మహిమా భువి దివ్యే బ్రహ్మపురే హ్యేష వ్యోమ్యాత్మా ప్రతిష్ఠితః మనోమయ ప్రాణశరీరనేత ప్రతిష్ఠితోన్నే హృదయం సన్నిధాయ తద్విజ్ఞానేన పరిపశ్యంతి ధీర ఆనందరూపం అమృతం యద్విభాతి. భిద్యతే హృదయగ్రంథి ఛిద్యతే సర్వసంశయ క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. భిద్యతే హృదయగ్రంథి, అలా ఎవరైతే బ్రహ్మతత్వంలోకి ప్రవేశిస్తారో
ఆ బ్రహ్మతత్వాన్ని ఎల్లప్పుడూ చూస్తారో భిద్యతే హృదయ గ్రంథి, వాళ్ళ హృదయంలో ఉండే గ్రంథులన్నీ, అంటే చిజ్జడ గ్రంథి, చైతన్యానికి జడానికి పడిన గ్రంథి ఏదైతే ఉందో ఆ తలంపుల వల్ల పడి ఉంటుంది కదా ఆ గ్రంథి, ఆ చైతన్య వస్తువుకి జడ వస్తువుకి తలంపుల ద్వారా పడిన గ్రంథి ఏదైతే ఉందో అవన్నీ చిన్న భిన్నమైపోతాయి. భిద్యతే, అవన్నీ తెగిపోతాయి. హృదయ గ్రంథులన్నీ తెగిపోతాయి. భిద్యతే హృదయ గ్రంథి, ఛిద్యతే సర్వ సంశయా, ఆయనకి సంశయాలు ఇంకే ఉండవు, అన్ని సంశయాలు పోతాయి. ఛిద్యతే సర్వ సంశయా, క్షీయంతే చాస్య కర్మాణి, ఆయన కర్మచక్రం అనేది ఇంకా ఆయనకి ఉండదు. ఎందుకని ఎప్పుడు ఉండదు? తస్మిన్ దృష్టే పరావరే, ఎప్పుడైతే పరావరే, అన్నింటికంటే పర అవర, పరావరే, ఏదైతే కింద ఉన్నదో ఏదైతే పైన ఉన్నదో అన్నింటినీ ఎప్పుడైతే అందరిలోనూ ఉన్న ఆ తత్వాన్ని, అన్నింట్లోనూ ఉన్న తత్వాన్ని, వేళలా ఉన్న ఆ తత్వాన్ని ఎప్పుడైతే ఆ ధీరుడు చూస్తున్నాడో, ఆ చూసినప్పుడు నేను కూడా ఆ తత్వమే కాబట్టి అది కాలచక్రంలో లేదు, అది కర్మచక్రంలో లేదు, కాబట్టి నేను కూడా కాలచక్రంలో కర్మచక్రంలో ఎప్పుడూ ఇరుక్కోలేదు అనేది స్పష్టంగా అనుభవంలోకి వస్తుంది. అందుకని ఇక్కడ ఏమన్నారు? క్షీయంతే చాస్య కర్మాణి, ఎప్పటి వరకు అయితే ఇది జరగదో మనం మన జీవత్వాన్ని, మన కర్మ చక్రాన్ని లేదా కాలచక్రాన్ని, ఈ బరువులన్నీ మన నెత్తి మీద వేసుకుని మనం మోస్తూ ఉండాల్సిందే. కానీ ఇక్కడ ఏమంటుంది ఉపనిషత్తు? మనకి ఏం చెప్తోంది? ఎప్పుడైతే ఆ బ్రహ్మతత్వాన్ని చూస్తారో తద్విజ్ఞానేన పరిపశ్యంతి ధీర ఆనందరూపం అమృతం యద్విభాతి, తద్విజ్ఞానేన పరిపశ్యంతి ధీర ఆనందరూపం అమృతం యద్విభాతి, ఎప్పుడైతే ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటాడో భిద్యతే హృదయ గ్రంథి, ఛిద్యతే సర్వసంశయా, క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే, హృదయ గ్రంథులన్నీ తెగిపోతాయి, సంశయాలన్నీ పోతాయి, కర్మచక్రం క్షీణించుకుపోతుంది. ఎందుకంటే కర్మచక్రం కాలచక్రం ఎందుకని తిరుగుతున్నాయి? మనం ఆ బ్రహ్మ జిజ్ఞాస చెయ్యట్లేదు, ఆ బ్రహ్మతత్వం ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నించట్లేదు. ఆ బ్రహ్మతత్వాన్ని మనం తెలుసుకున్నప్పుడు నేనే ఆ బ్రహ్మతత్వాన్ని ఎప్పుడైతే మన ఎరుకలోకి వస్తుందో అప్పుడు నాకు ఈ కర్మబంధనం కానీ ఈ కాలచక్రం బంధనం కానీ 3 కాలాల్లోనూ ఎప్పుడూ లేదు అనే సంగతి తెలుస్తుంది. హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం తత్శుభ్రం జ్యోతిషా జ్యోతి తద్యద్ ఆత్మ విదో విదు. హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం. నిష్కలం అంటే అసలు ఎటువంటి మచ్చ లేనిది, స్టెయిన్లెస్. అలాగే ఇన్విజిబుల్, కళ్ళకి కనపడదు ఆ బ్రహ్మతత్వం. శుభ్రం అంటే ప్యూర్. అలాగే జ్యోతిషాం జ్యోతి, జ్యోతిషాం జ్యోతి అంటే అందరికీ జ్యోతి అదే. సూర్యుడికైనా జ్యోతి ఆయన ఇవ్వాలి, చంద్రుడికైనా ఆయన ఇవ్వాలి, విద్యుత్ వల్ల వచ్చే కాంతికైనా ఆయన ఇవ్వాలి. మన మనసులో ఏమైనా జరుగుతుంటే అది తెలుసుకోవడానికి అది మనం ఏ సూర్యుడి కాంతిలోనో లేకపోతే చంద్రుడి కాంతిలోనో లేకపోతే విద్యుత్ దీపం వల్ల నూనె దీపం వల్ల తెలుసుకోవట్లేదు కదా. మన మనసులో ఏం జరుగుతోందో అది మనకి తెలుస్తోందిగా. మరి అక్కడే కాంతిజనకం లేకుండా అన్ని విషయాలు ఎలా తెలుస్తున్నాయి? అది బ్రహ్మతత్వం యొక్క సహజంగా ఉన్న కాంతి స్వరూపం. ఆ బ్రహ్మతత్వం యొక్క ఉనికి వల్ల, బ్రహ్మతత్వం ఉండడం వల్లనే మన మనసులో జరిగేవన్నీ మనకి తెలుస్తున్నాయి స్పష్టంగా. ఇక్కడ ఏమన్నారు? తత్ శుభ్రం జ్యోతిషాం జ్యోతి తదాత్మ విదో విదు. ఆ
బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నవాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు. ఏమని? హిరణ్మయే పరే కోశే ద స్టెయిన్లెస్ ఇన్విజిబుల్ బ్రహ్మన్, ద ప్యూర్, ద లైట్ ఆఫ్ ఆల్ లైట్స్ ఈజ్ ఇన్ ద ఇన్నర్మోస్ట్ షీట్స్ ఆఫ్ ఏ గోల్డెన్ హ్యూ. అంటే ఒక దగ మెరుస్తున్న జ్యోతి స్వరూపమైనటువంటి అస్తిత్వానికంటే కూడా దానికంటే కూడా అతీతమైనది. అంటే ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏంటి? మనకి ఏ వస్తువుని మనం చూడాలన్నా మనకి కాంతి జనకం అవసరం. మరి మనసులో జరిగేవన్నీ మనకి తెలుస్తున్నాయి ఏ కాంతి జనకము లేకుండా. అలాగే మనకి తెలిసిన కాంతి జనకాలు ఏమేమైతే ఉన్నాయో వాటన్నింటికీ ఆధారభూతమైనటువంటి కాంతి జనకమే బ్రహ్మతత్వము. ఈ విధంగా బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు, ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు చెప్తారు. న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాస సర్వమిదం విభాతి. న తత్ర సూర్యో భాతి, ఆ బ్రహ్మతత్వాన్ని సూర్యకాంతి ప్రకాశించలేదు. నా చంద్రతారకం, ఆ బ్రహ్మతత్వాన్ని నక్షత్రాలు కానీ చంద్రుడు కానీ తన కాంతి ద్వారా ప్రకాశించలేవు. మరి వీళ్ళందరూ ఏమి చేయలేనప్పుడు నేమా విద్యుతో భాంతి, విద్యుత్ కూడా చేయలేదు. కుతోయం అగ్ని, వీళ్ళందరూ ఎవరు చేయలేనప్పుడు అగ్ని మాత్రం ఆ బ్రహ్మతత్వాన్ని ఎలా ప్రకాశిస్తుంది? కాబట్టి మనకి తెలిసిన ఏ కాంతి జనకము కూడా ఆ బ్రహ్మతత్వాన్ని మనల్ని చూపలేవు. మనం ఈ బాహ్యంగా ఉన్న కాంతి జనకాల వల్ల ఆత్మతత్వాన్ని లేదా బ్రహ్మతత్వాన్ని మనం చూడలేము. మరి ఎలా చూస్తాం? ఈ కాంతి జనకాల వల్ల చూడలేము. తమేవ భాంతం అనుభాతి సర్వం, ఆ కాంతి జనకం బ్రహ్మతత్వం అనే కాంతి జనకం ఉంది కాబట్టే ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ విద్యుత్తు, నక్షత్రాలు, ఈ అగ్ని ఇవన్నీ భాసిస్తున్నాయి. అంతే కదా? వీళ్ళందరినీ తెలుసుకుంటున్నది ఎవరు? ఆ ఆత్మతత్వం ఉంది కాబట్టే ఇవన్నీ తెలుస్తున్నారు. ఆత్మతత్వం లేకపోతే ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? తమేవ భాంతం అనుభాతి సర్వం, ఆ ఆత్మతత్వం వల్లనే, ఆ బ్రహ్మతత్వం వల్లనే అన్నీ మనకి భాషిస్తున్నాయి. తస్య భాష సర్వమిదం విభాతి. మనకి ఏ అనుభవం జరిగినా, మనకి ఏమి అనుభూతిలోకి వచ్చినా అదంతా దేనివల్ల వచ్చింది? అది కేవలం ఆ బ్రహ్మతత్వం వల్లనే. బ్రహ్మైవేదం అమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణ తశ్చోత్తరేణ అధశ్చోర్ధ్వం చ ప్రసృతం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం. ఆ బ్రహ్మతత్వమే, బ్రహ్మైవేదం అమృతం. ఆ అమృతం అంటే ఆ శాశ్వతంగా ఉన్న బ్రహ్మతత్వమే వాస్తవంగా కింద ఉన్నది అదే, పైన ఉన్నది అదే, ముందు ఉన్నది అదే, వెనక ఉన్నది అదే, కుడివైపు ఉన్నది అదే, ఎడం వైపు ఉన్నది అదే. అది అన్ని చోట్ల ఉన్నది. ఈ విశ్వం అంతా, ఈ సృష్టి అంతా కూడా ఆ బ్రహ్మతత్వమే. ఆ బ్రహ్మతత్వం కంటే వేరుగా ఇంకేమీ లేదు. బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం. బ్రహ్మైవేదం అమృతం పురస్తాద్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణతశ్చోత్తరేణ అధశ్చోర్ధ్వం చ ప్రసృతం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం. అంటే ఆ బ్రహ్మతత్వమే ముందున్నది, ఆ శాశ్వతమైన తత్వమే ముందున్నది, వెనకున్నది, బయట ఉన్నది, లోపల ఉన్నది, కుడివైపు ఉన్నది, ఎడమవైపు ఉన్నది, పైన ఉన్నది, కింద ఉన్నది. చూడండి, ఇన్ని విషయాలు మనకి ఎందుకు వస్తున్నాయి? బయట, లోపల, కుడివైపు, ఎడమవైపు, పైన, కింద, ఇదంతా ఎందుకంటే ఈ డబ్బా ఏదైతే కనపడుతోందో ఈ డబ్బాని నేను అనుకుని ఈ డబ్బా లోపల నేను ఉన్నాను, ఇక్కడి నుంచి ఏదో చూస్తున్నాను, ఇది బయట, ఇది లోపల, ఇది పైన, ఇది కింద, ఇది కుడివైపు, ఇది ఎడమవైపు, ఇదంతా దేని నుంచి వచ్చింది? ఈ భావన అంతా ఇదిగో ఈ డబ్బాని నేను అనుకోవడం వల్ల వచ్చింది. అందుకనే ఇక్కడ ఉపనిషత్తు ఏం చెప్తోంది?
బయట పైన కింద లోపల అంతా అదే ఉంది. అంటే అది తప్ప ఇంకేమీ లేదు. విశ్వమంతా బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం. ఆ సర్వోత్కృష్టమైనటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ బ్రహ్మతత్వమే ఈ విశ్వం రూపంలో మనకి భాసిస్తోంది. అంతా బ్రహ్మమయమే. మరి అంతా బ్రహ్మమయమైనప్పుడు నేనెవరిని? అందుకనే ఇందాక మంత్రంలో మనకి చెప్పినట్టు భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యతే సర్వసంశయ క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఆ బ్రహ్మతత్వాన్ని మనం తెలుసుకున్నప్పుడే మన హృదయ గ్రంథులన్నీ పోతాయి, సంశయాలన్నీ పోతాయి, కర్మచక్రంలోంచి మనం బయటపడతాము. కాబట్టి ఉపనిషత్ మనకి ఇచ్చిన కర్మచక్రంలోంచి బయటికి పడే మార్గం ఇది జ్ఞాన మార్గం. జ్ఞానం ద్వారా ఆ బ్రహ్మతత్వాన్ని చూడడం వల్ల, ఇంతకుముందు మనకి చెప్పారు కదా, ఆత్మావారే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధ్యాసితవ్య. కళ్ళకి కనపడదు అని చెప్తారు, మళ్ళీ చూడమంటారు. ఏ కాంతి జనకము దాన్ని ప్రకాశించలేదు అంటారు. పరిపశ్యంతి ధీరా అంటారు. ఇవన్నీ జాగ్రత్తగా మనం పరిశీలిస్తే మనకేమర్థమవుతుంది? ఆ బ్రహ్మతత్వం యొక్క కాంతిలోనే నాకు అన్నీ తెలుస్తున్నాయి. ఆ బ్రహ్మతత్వాన్ని నేను సాక్షాత్ అపరోక్షంగానే తెలుసుకోగలుగుతాను. అంటే ఇంద్రియాల ద్వారానో మనసు ద్వారానో లేదా బాహ్య కాంతి జనకాల ద్వారానో ఆ బ్రహ్మజ్ఞానం రాదు. ఇవన్నీ నాకు కలుగుతున్నది ఆ బ్రహ్మతత్వం వల్ల. ఆ బ్రహ్మతత్వాన్ని నేను అని మనలో ఉన్న నేనుని పట్టుకెళ్ళి ఎప్పటి వరకు అయితే మనం ఆ బ్రహ్మతత్వంలో స్థిరపరచమో మన ఐడెంటిటీస్ మారుతూనే ఉంటాయి. మన ఐడెంటిటీస్ మారుతున్నప్పుడు మనకి సుఖదుఖాలు కలుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ నేను అనే మనలో స్ఫురిస్తున్న నేను యొక్క మూలం ఆ బ్రహ్మము. కాబట్టి ఆ నేనుని తీసుకెళ్ళి బ్రహ్మములో ముంచేంత వరకు మనం ఈ జ్ఞానాగ్ని సంపాదిస్తూనే ఉండాలి. జ్ఞానం కోసం ఎప్పుడూ తప్పిస్తూనే ఉండాలి. హరి ఓం.